హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో? నేను మీ శ్రీధర్ జ్యోతి బ్లాగ్స్. ఇందులో నేను పాస్తాని 1 టైప్ ఆఫ్ పాస్తాని చేస్తున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. చూసుకుంటారా, ఈ పాస్తా నేను తీసుకున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ బాయిల్ చేయడం అంతా చాలా టైం పట్టే ప్రాసెస్ అనమాట. చూస్తున్నాను కదా, ఆ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ అయితే చాలదు, నాకు తెలియదు కదా. సో నేను కొంచెం వాటర్ తీసుకున్నాను ఫస్ట్, కానీ అలాగా దానికి ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఫుల్గా తీసుకొని అది బాయిల్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత అవి దగ్గరగా అయిపోతున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. అంటుకోకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలుపుకోవాలి, లేకపోతే అడుగుకి ఉండిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే దగ్గర నియర్లీ 10 to 15 minutes పైనే పట్టింది ఉడకడానికి. వాటర్ కూడా మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తారా? క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ చిల్లీ ఇవన్నీ కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి వేసుకున్నాను అనమాట. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. వేసుకున్నాను కదా ఇలా. నెక్స్ట్ బాయిల్ అయిపోయిన పాస్తా ఉంది కదా, దాన్ని అవి మరీ పెద్దగా ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా నేను ఆ గరిటతోనే బాయిల్ అవుతున్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట. నార్మల్గా స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చు, కానీ నేను తినడానికి పెద్దగా ఉంటుందేమోనని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. లైక్ బటన్ కనిపిస్తే మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి నేను సాసెస్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక 3 టమాటాస్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నాను అన్నమాట. స్మాష్ చేసుకొని ఇలా వేసుకున్నాను. పచ్చిమిర్చి చిన్నగా స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకున్నాను. తినడానికి కూడా బాగుంటుంది, పచ్చిమిర్చిలో కారం కారంగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం అల్లం పేస్ట్ అనిపిస్తున్నాను, యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ కాకుండా ఇంకొకటి కలుపుకొని కొద్దిసేపు మగ్గించండి. ఇది మాడకూడదని, మాడితే టేస్ట్ వేరేగా అయిపోతుంది. సో మనం మాడకుండానే కలుపుతూ ఉండాలి. కొంచెం కారం యాడ్ చేశాను నేను. నెక్స్ట్ మ్యాగీ మసాలా తీసుకున్నానండి. మ్యాగీ మసాలా తీసుకొని ఒక 3 ప్యాకెట్స్ అనేది నేను యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకున్నాను. కొంచెం కారం అనేది ఆప్షనల్, అది ఇది వేయాలనుకుంటే వేయండి, లేదంటే లేదు. సరిపడా మ్యాగీ మసాలాని 3 ప్యాకెట్స్ యాడ్ చేసుకున్నాను. నేను ప్యాకెట్ మొత్తం పాస్తా చేశాను కాబట్టి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, లేదంటే అంత అవసరం లేదు. చూస్తున్నాను కదా, చాలా టేస్టీగా వచ్చింది. కానీ చాలా ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం వాడుతున్నాం మనకు తెలుసు కాబట్టి ఇది హెల్దీ. బయట రెస్టారెంట్లో కంటే ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.